6 న్యూస్ కి స్వాగతం. నేను సుమలత. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క చేతుల మీదుగా రిస్క్ ఏ గేమ్ ఆఫ్ యూత్ యొక్క టీజర్ విడుదల. ప్రముఖ సినీ సంగీత దర్శకులు గంటాడి కృష్ణ 20 సంవత్సరాల క్రితం అద్భుతంగా సంగీతాన్ని అందించి విశ్వవ్యాప్తంగా ఆ బాల గోపాలాన్ని అలరించిన చిత్రం 16 సూపర్ హిట్. అందులో దేవుడు వరమందిస్తే అనే గీతం విశ్వవ్యాప్తంగా సూపర్ హిట్ అయ్యి వేరే భాషల్లోకి కూడా అనువదింపబడింది. ఆ సినిమాకి సీక్వెల్గా గంటాడి నిర్మాతగా, దర్శకుడిగా, సంగీత దర్శకుడిగా బహుముఖ పాత్రలు నిర్వహిస్తూ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నూతన చిత్రమే రిస్క్ ద గేమ్ ఆఫ్ యూత్ యొక్క టీజర్ను ఇటీవల హైదరాబాద్లోని ప్రజాభవన్లో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మల్లు బట్టి విక్రమార్క రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మల్లు బట్టి విక్రమార్క మాట్లాడుతూ, మా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం ఉమ్మడి జిల్లాల ప్రముఖ సినీ సంగీత దర్శకుడు గంటాడి కృష్ణ నిర్మిస్తున్న రిస్క్ చిత్రం యొక్క టీజర్ తాను చూడడం జరిగిందని, మంచి కథ, ఎమోషన్తో పాటు యూత్ను ఎక్కువగా ఆకట్టుకునే లవ్ ఎంటర్టైన్మెంట్గా కొనసాగుతుందని, ఇందులోని పాటల్ని, మెలోడీని మేళవించి క్యాచ్ ట్యూన్స్తో అద్భుతంగా ఉన్నాయని, నా బాల్యమిత్రుడు, కళాశాల మిత్రుడు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ ఒక గీతాన్ని కూడా రాయడం ఆనందదాయకమని, ఈ సినిమా ఆర్థిక పరంగా లాభాలను పండించి అటు గంటాడి కృష్ణకి, ఇటు మద్దెల శివకుమార్కి యూనిట్ మొత్తానికి మంచి పేరు, ప్రఖ్యాతులు తీసుకురావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానని తెలియజేశారు. ఈ సందర్భంగా గంటాడి కృష్ణ ప్రతిస్పందిస్తూ, నా అభిమాన ప్రజానాయకుడు, నిత్య కృషివలుడు, అంబేద్కర్ ఆశయాల వారసుడు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మల్లు బట్టి విక్రమార్క చేతుల మీదుగా మా మానస పత్రిక రిస్క్ చిత్రం యొక్క టీజర్ రిలీజ్ కావడం నేను ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని వారు తెలిపారు. ఈ ఆత్మీయ టీజర్ రిలీజ్ కార్యక్రమంలో ప్రముఖ సినీ హీరో సాయిరామ్ శంకర్, ప్రముఖ సినీ నిర్మాత, నటులు, రాజకీయ నాయకులు బండ్ల గణేష్, చిత్ర హీరో సందీప్ అశ్వ, గాన కోకిల ఆమని, ఉగ్ర నరసింహులు, ఆదర్శ ఫౌండేషన్ అధినేత, సమాజ సేవకులు కుసుమ భోగరాజు, సాయి నరేందర్ తదితరులు పాల్గొన్నారు.